బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మరోసారి పెద్ద మార్పులకు రంగం సిద్ధమైంది. నగర విస్తరణ, జనాభా పెరుగుదలతో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ వేగమందుకుంది. ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా కొత్త డివిజన్స్ వచ్చి చేరనున్నాయి. గ్రేటర్ హోదా వస్తే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల భారీ పెంపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న 64 డివిజన్ల సంఖ్య 86కు పెరగనుంది. అంటే అదనంగా 22 డివిజన్లు చేరనున్నాయి. ఇక నగరానికి గ్రేటర్ హోదా లభిస్తే ఈ సంఖ్య 120కు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. నగరంలో జనాభా అధికంగా ఉన్న పెద్ద డివిజన్లను 2 భాగాలుగా విభజించేందుకు కార్పొరేషన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తూర్పు నియోజకవర్గంలో గుణదల, రాణిగారి తోట, కృష్ణలంక పరిధిలోని కొన్ని డివిజన్లు పెద్దవిగా గుర్తించారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో సత్యనారాయణపురం, సీతారామపురం, భానునగర్, మధురానగర్, సింగనగర్ ప్రాంతాల్లోని డివిజన్లు విస్తీర్ణం, జనాభా పరంగా అధికంగా ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురం, వండేన్, పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లోని కొన్ని డివిజన్లు కూడా పెద్దవిగా గుర్తించారు. ఈ డివిజన్లను విభజించి పరిపాలనను మరింత సులభతరం చేయాలన్నదే లక్ష్యంగా అధికారులు ముందుకెడుతున్నారు. 1981 జూన్లో విఎంసి కార్పొరేషన్ ఆవిర్భవించింది. అదే సంవత్సరం జరిగిన తొలి ఎన్నికల్లో 44 డివిజన్లు ఉండేవి. అనంతరం 1986లో జరిగిన ఎన్నికల నాటికి సంఖ్య 50కి పెరిగింది. 1992, 2000 ఎన్నికల వరకు అదే సంఖ్య కొనసాగింది. 2005లో డివిజన్లు 59కి పెరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం 2014లో మరో 5 డివిజన్లు చేరి మొత్తం 64కు చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ భారీగా పెంపు జరుగుతోంది. డివిజన్ల పెంపుతో పాటు కోఆప్షన్ సభ్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో 50-59 డివిజన్లు ఉన్నప్పుడు 6 కోఆప్షన్ సభ్యులు ఉండేవారు. 64 డివిజన్ల సమయంలో ఆ సంఖ్య 5కు తగ్గింది. ఇప్పుడు 86 డివిజన్లు అవుతూ ఉండడంతో మరో 2 కోఆప్షన్ సభ్యులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే విజయవాడ నగర విస్తరణ, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా డివిజన్ల పునర్విభజన కీలకంగా మారింది.